లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరోపణలు వచ్చిన తర్వాత విదేశాలకు పరారైన ఆయన వరుస నోటీసులతో బెంగళూరుకు వచ్చారు. కెంపెగౌడ ఎయిర్పోర్ట్లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది మహిళలు ప్రజ్వల్ రేవణ్ణ తమను లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేశారు. ఆయన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో ఇది అలజడి సృష్టించింది. వందలాది మంది మహిళల్ని ఇలాగే లైంగికంగా వేధించినట్లు తేలింది. ఇప్పటికే 3 కేసులు కూడా నమోదయ్యాయి. ఈ ఫిర్యాదులపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ కేసు విచారణకు ప్రత్యేకంగా సిట్ను నియమించింది. ఇప్పటికే ఇంటర్పోల్ బ్లూ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఆరోపణలు వచ్చిన వెంటనే జర్మనీకి పారిపోయారు ప్రజ్వల్. వరుస నోటీసులతో పాటు తాత హెచ్డి దేవగౌడ కూడా వార్నింగ్ ఇవ్వడం వల్ల ఆయన బెంగళూరుకు బయలుదేరారు. ఎయిర్పోర్ట్ వద్దే నిఘా పెట్టిన సిట్ పోలీసులు ఆయన వచ్చి రాగానే అదుపులోకి తీసుకున్నారు.